మానశ్రీ కోకో, ఆ తర్వాత సచిన్ హ్యాండ్బాల్ ఇండియా, వీళ్ళిద్దరు కూడా లాస్ట్ లో ఇస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు వస్తాయిపోతాయి, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా రాని వారికి కూడా ఇస్తా అంటున్నాడు. కొంత ఆలస్యమైన ఇస్తామేమో, కానీ దాన్ని కూడా ప్రపోగండా చేస్తున్నారు. అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ ముందు పెడుతుంటే ఒక నాయకుడు అంటాడు దాన్ని కూడగొడతా అంటాడు, ఇంకో నాయకుడు అంటాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసేస్తా అంటాడు. ఎక్కడ న్యాయం రావా ఇది? నువ్వు తెలుగు తల్లి పెడితే మేము వద్దన్నావు రావాయి, నువ్వు పెట్టుకున్నావాడా? ఇది ఎక్కడ అన్యాయం అండి? నువ్వు తీసేస్తా స్టాచ్యూ పలగొడతా. మీ నాయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఆనాడు యువజన కాంగ్రెస్ లో నేను ప్రెసిడెంట్, నువ్వు నీ నాయన వైస్ ప్రెసిడెంట్, చంద్రబాబు కూడా నా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినా లేరా బాబు? మీ కొత్త హిస్టరీ ఏం లేదు. మీరు ఎందుకు కోల్పోయిందంటే బీఆర్ఎస్ తీసి ఏదైతే టిఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలుగు తల్లిని మర్చిపోయిందా బాబు? ఇక నువ్వు తెలుగు తల్లి చెప్తావేంటి? నువ్వు పెడితే మేము వద్దన్నామా? నువ్వు ప్రగతి భవన్ కట్టించి మేము కూలగొట్టాములా భయ్? నువ్వు సెక్రటరీ కట్టిస్తే మేము కూలగొట్టామా? నువ్వు అన్ని ఏంది ఇది? కేవలం రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఏమని? నేను పవర్లు వస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తాడు, ఎక్స్రే అన్నాడు, జిత్తున ఇస్తేదారి ఉద్యమాలను కులగానే చేస్తా అన్నాడు. కనుక ఆయనకు ఆలోచన వచ్చింది. 240 సీట్లు వచ్చినా ఇంకొక 30-25 వస్తే ఈ దేశ కా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ బంతా. ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాడు. తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెడితే ఓబీసీ ఎంపీస్ గా